తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్లు ఆరోగ్య రంగంలో కనిపించని హీరోలని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆసుపత్రిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డే కార్యక్రమాన్ని ఆసుపత్రి పద్మావతి ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, విశ్రాంత గ్రేడ్ 1 ల్యాబ్ టెక్నీషియన్ టి రవీంద్రనాథ్ రెడ్డి, ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ ఎంఎం సుచిత్ర, డీన్ డాక్టర్ అలోక్ సచిన్ తదితరులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్లు చేసే పరీక్షలు రోగుల ప్రాణాలను కాపాడే కీలక నిర్ణయాలకు పునాదవుతాయని తెలిపారు. వైద్యులు సరైన నిర్ధారణ చేసి చికిత్స అందించడానికి ల్యాబ్ టెక్నీషియన్ల సేవలు ఎంతో ముఖ్యమని చెప్పారు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు ఆరోగ్య రంగంలో కనిపించని హీరోలని ఆయన అభివర్ణించారు. ఆరోగ్య రంగంలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. రోగుల నిర్ధారణ, చికిత్స పరిశోధనలో వారి కృషి వైద్య వ్యవస్థకు పునాది వంటిదని పేర్కొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు వైద్య రంగానికి వెన్నెముక లాంటి వారని, వారిచ్చే ల్యాబ్ ఫలితాలు వైద్యులు సరైన చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, టెక్నీషియన్లు, నర్సింగ్ సిబ్బంది, ఫార్మాసిస్టులు తదితరులు పాల్గొన్నారు. మన భారతీయ వైద్యంలో కేవలం డాక్టర్ మీదే ఆధారపడి ఉండేది. ఆయుర్వేదం కానీ కొంతవరకు హోమియోపతి కూడా. కానీ అలోపతి ఇన్వెస్టిగేషన్ల మీద ఆధారపడినటువంటి వైద్య విధానం. అందువల్ల ల్యాబ్ టెక్నీషియన్ లేకుండా అసంపూర్తిగా ఉండిపోయేటువంటి. నేను చేరిన కొత్తలో 2.5 సంవత్సరాల కింద ఒక ఈవో గారు ఇదే వేదిక మీద నుంచి నేను స్విమ్స్ని నమ్మను, బ్లడ్ షుగర్ కోసం కూడా అమరా హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పినటువంటి సందర్భం. అక్కడి నుంచి ఈ 2.5 ఏళ్లలో మనము NABL అక్రెడిటేషన్ సంపాదించుకొని గర్వంగా తల ఎగరవేసి పరిస్థితి వచ్చింది. దాంట్లో కంట్రిబ్యూట్ రావడము ఒక రకంగా సంతోషకరమైన విషయం. ఇంకో రకంగా మన బాధ్యత పెంచుతుంది. అంటే మనమే మనకంటే ఇవాళ మనం కంటే రేపటి మనం ఇంకా ఉన్నతంగా ఉండాలా, స్టాండర్డ్ మెయింటైన్ చేయాలా అనేటువంటి బాధ్యత పెంచుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు కొత్త జిల్లాల్లో కూడా అన్నిట్లో ఒక్కొక్క మెడికల్ కాలేజ్ తెరవడము, అలాగే మన ఒక్కొక్క మండల్ లెవెల్లో 100 నుంచి 200 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తెరయడము జరుగుతుంది. వీటికి చాలా మంది డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్స్ అవసరం ఉంది. అట్లా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అచీవ్ చేసేటువంటి విషయంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఈ అన్ని హాస్పిటల్స్కి, కాలేజీలకి